హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈ రోజు వరకు స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ త్రూ ద హిందూ న్యూస్ పేపర్ నానో లెవెల్లో 25 పార్టులు మనం కంప్లీట్ చేయడం జరిగింది. 25 పార్టులు అంటే 25 వీడియోలు కంప్లీట్ అయ్యాయి. సెంటెన్స్ స్కెలిటన్ నేర్చుకున్నాం, వెర్బ్ గుర్తించడం నేర్చుకున్నాం, అటాచ్మెంట్స్ ఎలా కట్ చేయాలో కూడా నేర్చుకున్నాం. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మన పార్ట్ 1 నుంచి పార్ట్ 25 వీడియోస్, ప్రతి ఒక్క వీడియోను మిస్ కాకుండా, ర్యాండమ్గా కాకుండా, అంటే అక్కడక్కడ కాకుండా ప్రతి ఒక్కటి ఒకదాని తర్వాత ఒకటి టైం తీసుకున్నా పర్లేదు, ప్రతి ఒక్క వీడియోను చూస్తూ ఉండండి. చూసిన తర్వాత వీటి మీద మీకు క్లారిటీ వస్తుంది. రిలేటివ్ క్లాసెస్ తెలుసుకున్నాం, దట్ క్లారిటీ లాంగ్ సెంటెన్స్ బ్రేక్ డౌన్ కూడా చేశాం. దట్ వాస్ ఫేజ్ 1, అది ఫౌండేషన్ ఫేజ్. ఇప్పటి నుంచి ఫేజ్ 2 అంటే 26వ పార్ట్ నుంచి మనం ఫేజ్ 2లో ఉన్నాం. అంటే 26వ పార్ట్ నుంచి మనం ఫేజ్ 2కి వచ్చాం. దీన్నే స్ట్రక్చర్ కంట్రోల్ ఫేజ్ అంటాం. స్ట్రక్చర్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకునే దశ. ఈ వీడియో అందరికీ, పబ్లిక్ వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, అలాగే మెంబర్స్ అందరికీ. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్తాను, కొన్ని అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ సెషన్స్ మెంబర్స్ కోసం మాత్రమే చేస్తాను. ఎందుకంటే డెప్త్ ప్రాక్టీస్ టైం తీసుకుంటుంది కాబట్టి. కానీ కాన్సెప్ట్ క్లారిటీ అనేది అందరికీ ఉంటుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫైనైట్ వర్సెస్ నాన్ ఫైనైట్. లాంగ్ సెంటెన్స్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది తెలుసా? బికాస్ యూ డోంట్ నో విచ్ వర్బ్ కంట్రోల్స్ ద సెంటెన్స్. మీకు ఏ వర్బ్ కంట్రోల్ చేస్తుందో తెలియదు కాబట్టి లాంగ్ సెంటెన్స్ అనేది కన్ఫ్యూజ్ చేస్తుంది. ముందు ఫైనైట్ వర్బ్ను ఫైండ్ చేయాలి, అంటే కనుక్కోవాలి. తర్వాత యూ కెన్ కంట్రోల్ ద సెంటెన్స్, మీరే సెంటెన్స్ని కంట్రోల్ చేస్తారు. ఇక్కడ హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక పెద్ద వాక్యాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ఏది ఫైనైట్ వర్బ్, ఏది నాన్ ఫైనైట్ వర్బ్స్ డీటెయిల్గా తెలుసుకుందాం. మీకు వీడియో అయ్యేసరికి చాలా క్లారిటీ వస్తుంది. మీకు ఇందులో ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉంటే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ద గవర్నమెంట్ facing mounting criticism from environmental groups over its decision to clear forest land for infrastructure projects has defended its policy, stating that development cannot be stalled by prolonged legal battles. ఇదంతా కేవలం ఒకటే వాక్యం, ఎందుకంటే ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి. మధ్యలో ఎక్కడ ఫుల్ స్టాప్ లేదు. మనం ఇలా చదివితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒక్కొక్కటి దీన్ని ఎలా చదివితే అర్థమవుతుందో డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా బిగినర్ డౌట్ ఏంటంటే ఇందులో చాలా వర్బ్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఫేసింగ్ అనేది వెర్బ్, క్లియర్ అనేది వెర్బ్, డిఫెండెడ్ అనేది వెర్బ్, స్టేటింగ్ ఇది ఒక వెర్బ్, కెనాట్ బి స్టాల్డ్, ఇక్కడ స్టాల్డ్ అనేది కూడా ఒక వెర్బ్. ఇందులో ఏది ఫైనైట్ వర్బ్? ఈ ఫైనైట్ వర్బ్ని బాస్ వర్బ్ అని కూడా చెప్తాం. కేవలం ఒకటే ఫైనైట్ వర్బ్ ఉంటుంది, మెయిన్ వర్బ్ అని కూడా చెప్తాం. మనం ఈ ఫేజ్ 2లోకి అంటే రెండవ దశలోకి ఎందుకు వచ్చామంటే ఇలాంటి వాటిని మనం అక్యురేట్గా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫైనైట్ వర్బ్ ఎప్పుడు వస్తుందంటే టెన్స్ ప్లస్ సబ్జెక్ట్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు దాన్ని ఫైనైట్ వర్బ్గా గుర్తించాలి. కొంతమంది అడగొచ్చు, సబ్జెక్ట్ అగ్రిమెంట్ అంటే ఏంటి? నేను పార్ట్ 1 నుంచి పార్ట్ 25 వరకు చేసిన వీడియోలో సబ్జెక్ట్ అగ్రిమెంట్ గురించి కూడా మధ్యలో వివరించాను. మీరు అన్ని ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా చూస్తే ఈ సబ్జెక్ట్ అగ్రిమెంట్ అనేది అర్థమవుతుంది. సింపుల్గా ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. సబ్జెక్ట్ అగ్రిమెంట్ అంటే హీ టీచెస్. హీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, వెర్బ్ అనేది టీచెస్. సబ్జెక్ట్ ఉంది, అలాగే వెర్బ్ ఉంది. ఇక్కడ హీ వచ్చినప్పుడు టీచర్స్ అని వచ్చింది, అలాగే దే అని వచ్చినప్పుడు టీచ్ అని ఉండాలి. దే టీచ్, వారు బోధిస్తారు. ఇది సబ్జెక్ట్ అగ్రిమెంట్. ఉదాహరణకు కొన్నిసార్లు హీ హ్యాస్ టాట్ అని ఉంటుంది. సబ్జెక్ట్ అనేది హీ, హ్యాస్ టాట్ అనేది వెర్బ్, మెయిన్ వెర్బ్. సో ఇది సబ్జెక్ట్ అగ్రిమెంట్. అదే ప్లూరల్తో వాక్యాన్ని రాస్తే దే హ్యావ్ టాట్. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, హ్యావ్ టాట్ అనేది మెయిన్ వర్బ్. ఇది సబ్జెక్ట్ అగ్రిమెంట్. టెన్స్ ప్లస్ సబ్జెక్ట్ అగ్రిమెంట్ ఉంటే అది ఫైనైట్ వెర్బ్ అవుతుంది. నాన్ ఫైనైట్ వర్బ్ అంటే సబ్జెక్ట్ అగ్రిమెంట్ అనేది ఉండదు.
మనం ఈ నాన్ ఫైనైట్ వచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ అగ్రిమెంట్ ఉందా లేదా కూడా తెలుసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం ఈ నాన్ ఫైనైట్ వర్బ్ చెప్పుకునేటప్పుడు దీని గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఈ నాన్ ఫైనైట్ వర్బ్‌లో టెన్స్ అనేది ఇండిపెండెంట్ కాదు. కానీ ఫైనైట్ వర్బ్‌లో టెన్స్ అనేది ఇండిపెండెంట్. ఏ చిన్న సందేహం వచ్చినా ఎగ్జాక్ట్‌గా మీరు కామెంట్ చేయండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను. ఈ వాక్యంలో వెర్బ్ ఎక్కడుంది తెలుసుకోవాలి. ద గవర్నమెంట్ ఫేసింగ్ మౌంటింగ్ క్రిటిసిజం ఫ్రమ్ ఎన్వైరన్మెంటల్ గ్రూప్స్ ఓవర్ ఇట్స్ డెసిషన్ టు క్లియర్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ హ్యాస్ డిఫెండెడ్. చూడాలి ఇక్కడ హ్యాస్ డిఫెండెడ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. హ్యాస్ డిఫెండెడ్ అనేది ఫైనైట్ వర్బ్. ఇక్కడ హ్యాస్ అనేది టెన్స్ మార్కర్, టెన్స్ ని మార్క్ చేస్తుంది. హ్యాస్ ప్లస్ V3. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ హ్యాస్ ప్లస్ V3 ఉంది. డిఫెండెడ్ ఇది టెన్స్ ని మార్క్ చేస్తుంది. డిఫెండెడ్ అనేది మెయిన్ యాక్షన్. సబ్జెక్ట్ అనేది ఇక్కడ ద గవర్నమెంట్. ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. ద గవర్నమెంట్ హ్యాస్ డిఫెండెడ్. సబ్జెక్ట్ ఇక్కడ ఉంది, వెర్బ్ ఇక్కడ ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తుంది కాబట్టి ఫేసింగ్ అనేది వెర్బ్ అని అనుకుంటారు. ఇక్కడే చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక వాక్యాన్ని తీసుకొని అంటే మీరు అందరిలా కాకుండా ఏది ఫైనైట్ వర్బ్ ఏది నాన్ ఫైనైట్ వర్బ్ కనుక గుర్తించగలిగితే మీరు ఎలాంటి ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. నేను చెప్పేది ఇన్స్టంట్ ఇంగ్లీష్ కాదు, స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్. ఇది కొంచెం టైం పట్టొచ్చు నేర్చుకోవడానికి. కానీ ఒక్కసారి కనుక మీకు అర్థమైతే మీరు లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేరు. అలాగే మీరు కూడా వేరే వాళ్ళకు కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మీరు ఇప్పటి వరకు చేసింది ఏంటంటే ర్యాండమ్ వీడియోలు చూడడం, ర్యాండమ్ గా ఒకరోజు టెన్స్ ఒకరోజు ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ అలా నేర్చుకుంటే మీకు ఒక క్లారిటీ ఉండదు. కానీ మీరు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి, నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి, అటాచ్మెంట్స్ అంటే ఏంటి, ఎక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, ఎక్కడ వెర్బ్ ఉంటుంది, ఇది గనక మీరు ఐడెంటిఫై చేస్తే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఇంగ్లీష్ మాట్లాడడంలో లేదా ఇంగ్లీష్ ని అర్థం చేసుకోవడంలో. సో ముఖ్యమైనటువంటి వాక్యం ఏంటంటే ద గవర్నమెంట్ హ్యాస్ డిఫెండెడ్ ఇట్స్ పాలసీ. ఇట్స్ పాలసీ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ద గవర్నమెంట్ హ్యాస్ డిఫెండెడ్ వెర్బ్, ఇట్స్ పాలసీ అనేది ఆబ్జెక్ట్. ఎవ్రీథింగ్ ఎల్స్ మిగిలిన అన్ని కూడా అటాచ్మెంట్స్. నేను చెప్తూ ఉన్నాను అటాచ్మెంట్స్ అనేవి వాక్యానికి బ్యూటీని తీసుకొస్తాయి. వాక్యం ఆకర్షణీయంగా చేయడానికి మాత్రమే అటాచ్మెంట్స్. ఇవన్నీ అటాచ్మెంట్స్ లేకుండా సింపుల్ గా ద గవర్నమెంట్ హ్యాస్ డిఫెండెడ్ ఇట్స్ పాలసీ అన్నా కూడా వాక్యం నిలబడుతుంది. ఏ వాక్యం అయితే దానికి అది నిలబడగలుగుతుందో అందులో ఉండే వెర్బ్ ఫైనైట్ వర్బ్. ఈ ఫైనైట్ వర్బ్ అనేది ఇంజిన్. ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి వ్యాగన్స్ అంటే బోగీలు. బోగీలు లేకుండా కూడా ఇంజన్ వెళ్తుంది, కానీ బోగీలు ఉంటేనే ఆ ట్రైన్ కి అందం. ఇప్పుడు మిగిలిన నాన్ ఫైనైట్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఫేసింగ్ మౌంటైన్ క్రిటిసిజం అని ఇక్కడ ఉంది. ఫేసింగ్ మౌంటింగ్ క్రిటిసిజం. ఈ ఫేసింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్. దీన్నే నాన్ ఫైనైట్ వర్బ్ అంటాం. నోట్ చేసుకోవాలి, ఇది నాన్ ఫైనైట్ వర్బ్. అలాగే టు క్లియర్ ఫారెస్ట్ ల్యాండ్. అలాగే ఇక్కడ ఉంది టు క్లియర్ ఫారెస్ట్ ల్యాండ్. ఇది ఇన్ఫినిటివ్. టు క్లియర్ మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఫైనైట్ వర్బ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి. మీరు ప్రతి పార్ట్ ని కనుక చాలా డీటెయిల్ గా అర్థం చేసుకుంటూ నోట్ చేసుకుంటే ఇవి చాలా ఈజీగా అర్థమవుతుంటాయి. సో క్లియర్ అనేది ఇన్ఫినిటివ్. సో ఇది కూడా నాన్ ఫైనైట్. నెక్స్ట్ స్టేటింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇంగ్ ఫామ్ ఉంటుంది ప్రెజెంట్ పార్టిసిపుల్ లో. ఇన్ఫినిటివ్ అంటే 2 + V1. మీరు నోట్ చేసుకోవాల్సింది. చివరిగా కెనాట్ బి స్టాల్డ్. ఈ కెనాట్ అనేది మోడల్ వర్బ్. బి స్టాల్డ్ అనేది ప్యాసివ్ స్ట్రక్చర్ లో ఉంది. ఇక్కడ కెనాట్ బి స్టాల్డ్ అనేది ఫైనైట్ వర్బ్, కానీ ఇన్సైడ్ నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ లో ఫైనైట్ వర్బ్.
మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కూడా ఫైనైట్ వర్బే కానీ డెవలప్మెంట్ కెనాట్ బి స్టాల్డ్ ఈ నౌన్ క్లాజ్ లో మాత్రమే ఇది ఫైనైట్ వర్బ్. కానీ వాక్యానికి అంతటికీ కూడా ఉండే ఫైనైట్ వర్బ్ లేదా మెయిన్ వర్బ్ లేదా బాస్ వర్బ్ అనేది డిఫెండ్. నోట్ చేసుకోవాల్సిన పాయింట్, వాక్యంలో ఫైనైట్ వర్బ్స్ ఉండొచ్చు కానీ వాక్యాన్ని అంతటిని నడిపించే బాస్ వర్బ్ మాత్రం ఒకటే ఉంటుంది. స్టాల్డ్ అనేది ఇక్కడ ఫైనైట్ వర్బ్, ఈ నౌన్ క్లాజ్ లో ఫైనైట్ వర్బ్. ఇందులో కూడా క్లాజెస్ ఉంటాయి, ఒక పెద్ద వాక్యాల్లో కూడా క్లాజెస్ ఉంటాయి. ఆ క్లాజ్ లో ఈ స్టాల్డ్ అనేది ఫైనైట్ వర్బ్. ఇప్పుడు మనం అల్ట్రా నానో లెవెల్లో డిస్కస్ చేద్దాం, అంటే చాలా సూక్ష్మంగా తెలుసుకుందాం. ఇక్కడ ద గవర్నమెంట్ అనేది సబ్జెక్ట్ అని తెలుసుకున్నాం. ఇక్కడ ఫేసింగ్ నుంచి మొదలుపెట్టి ప్రాజెక్ట్ వరకు నేను బ్రాకెట్ లో ఉంచాను. ఫేసింగ్ మౌంటింగ్ క్రిటిసిజం ఫ్రమ్ ఎన్వైరన్మెంటల్ గ్రూప్స్ ఓవర్ ఇట్స్ డెసిషన్ టు క్లియర్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ బ్రాకెట్ లో ఉంచాను. హ్యాస్ డిఫెండెడ్ ఇట్స్ పాలసీ, హ్యాస్ డిఫెండెడ్ అనేది వెర్బ్, ఇట్స్ పాలసీ అనేది ఆబ్జెక్ట్. స్టేటింగ్ దట్ డెవలప్మెంట్ కెనాట్ బి స్టాల్డ్ బై ప్రొలాంగ్డ్ లీగల్ బ్యాటిల్స్, ఇది బ్రాకెట్ లో ఉంచాను. ఇక్కడ మనకు కోర్ సెంటెన్స్ అంటే మేజర్ సెంటెన్స్ ఏంటంటే ద గవర్నమెంట్ హ్యాస్ డిఫెండెడ్ ఇట్స్ పాలసీ. ఎవ్రీథింగ్ ఎల్స్, ఈ బ్రాకెట్ లో ఉన్నదంతా కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే అదనపు సమాచారం. అదనపు సమాచారాన్ని అటాచ్మెంట్స్ అంటారు. ఇప్పుడు బిగినర్స్ కి కొన్ని డౌట్స్ ఉంటాయి, మరి ఇక్కడ ఫేసింగ్ అనేది వెర్బ్ కదా, ఎందుకు నాన్ ఫైనైట్ వర్బ్ అని చెప్తున్నారు, ఎందుకు ఇది మెయిన్ వర్బ్ కాదు అని డౌట్ అడగొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫేసింగ్ కి ఓన్ సబ్జెక్ట్ అనేది ఏమీ లేదు, అంటే సబ్జెక్ట్ అగ్రిమెంట్ లేదు. ఇంతకు ముందే చెప్పుకున్నాం, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటే అది సబ్జెక్ట్ అగ్రిమెంట్ అవుతుంది. ఉదాహరణకు ద గవర్నమెంట్ తర్వాత ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటే ద గవర్నమెంట్ ఈజ్ ఫేసింగ్, ఇక్కడ కామా ఉండకూడదు. అలాగే ద గవర్నమెంట్ తర్వాత ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటే ద గవర్నమెంట్ ఈజ్ ఫేసింగ్, అప్పుడు ఈ ఫేసింగ్ అనేది ఫైనైట్ వర్బ్ అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ యాడ్ అవుతుంటాయి. ఎన్ని పాయింట్స్ ఎక్కువ యాడ్ అయితే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి మీరు వీడియోను లైక్ చేస్తూ హైప్ చేస్తూ మర్చిపోకుండా షేర్ చేస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఫేసింగ్ అనేది ద గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది. కేవలం ఫేసింగ్ మౌంటైన్ క్రిటిసిజం అనేది ఒకటే రాస్తే వాక్యం నిలబడదు, ఇది పూర్తి వాక్యం కాదు. అందుకే సబ్జెక్ట్ అగ్రిమెంట్ గురించి తెలుసుకోవాలి. అందుకే సబ్జెక్ట్ తర్వాత ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటే అప్పుడు మాత్రమే ఇది ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఇక్కడ ఈజ్ అనేది ఏమీ లేదు కాబట్టి ఇది దీని మీద ఆధారపడుతుంది. ద గవర్నమెంట్ హ్యాస్ డిఫెండెడ్, ఇక్కడ సబ్జెక్ట్ అగ్రిమెంట్ ఉంది, సబ్జెక్ట్ తర్వాత హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది, డిఫెండెడ్ అనేది V3. ద గవర్నమెంట్ హ్యాస్ డిఫెండెడ్ ఇట్స్ పాలసీ అనేది ఇండిపెండెంట్ క్లాస్. సో ఫైనైట్ వర్బ్ అనేది వాక్యాన్ని పూర్తి చేస్తుంది, నాన్ ఫైనైట్ వర్బ్ అనేది వాక్యాన్ని పూర్తి చేయదు. అలాగే బిగినర్ ఇంకొక డౌట్ అడుగుతారు, మరి టు క్లియర్ ఫారెస్ట్ ల్యాండ్ ఇది ఎందుకు నాన్ ఫైనైట్ వర్బ్ అయింది? టు క్లియర్ అనేది ఇన్ఫినిటివ్, ఇది పర్పస్ ఫ్రేజ్. బై ఫారెస్ట్ ల్యాండ్ క్లియర్డ్ అన్నప్పుడు ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం. ఇట్ మాడిఫై డెసిషన్ ను మాడిఫై చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే సబ్జెక్ట్ అనేది ద గవర్నమెంట్, మెయిన్ వర్బ్ అనేది హ్యాస్ డిఫెండెడ్, ఆబ్జెక్ట్ అనేది ఇట్స్ పాలసీ. నాన్ ఫైనైట్ ఫ్రేజెస్ ఏంటంటే ఫేసింగ్ క్రిటిసిజం, టు క్లియర్ ఫారెస్ట్ ల్యాండ్, స్టేటింగ్ దట్ డెవలప్మెంట్ కెనాట్ బి స్టాల్డ్, ఇదంతా కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ నాన్ ఫైనైట్ క్లాజెస్. ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి వాక్యాన్ని కంప్రెస్ చేస్తుంటాయి, పెద్ద వాక్యాలని చిన్నగా చేస్తుంటాయి. ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి ఎప్పుడు ఫైనైట్ వర్బ్స్ అవుతాయంటే ద గవర్నమెంట్ వాస్ ఫేసింగ్, ఇక్కడ ఫేసింగ్ అనేది ఫైనైట్ వర్బ్ అయింది ఎందుకంటే సబ్జెక్ట్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి. ద గవర్నమెంట్ అనేది సబ్జెక్ట్, వాస్ ఫేసింగ్ అనేది వెర్బ్. అలాగే ఇట్ డిఫెండెడ్ ఇట్స్ పాలసీ, ఇక్కడ డిఫెండెడ్ అనేది ఫైనైట్ వర్బ్.
అలాగే ఇట్ స్టేటెడ్ దట్ డెవలప్మెంట్ కెనాట్ బి స్టాల్డ్. ఇక్కడ స్టేటెడ్ అనేది కూడా ఫైనైట్ వర్బ్ అవుతుంది. స్టేటింగ్ దట్ ఇది ఇండిపెండెంట్ గా ఉండలేదు. ఇక్కడ ఇట్ అనే డమ్మీ సబ్జెక్ట్ ని యాడ్ చేశాం కాబట్టి ఈ స్టేటెడ్ అనేది ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఈ ఎడిటోరియల్ ఆర్టికల్స్ లో ఈ వాక్యాలన్నీ కంప్రెస్ చేస్తారు, అంటే దగ్గరగా కుదిస్తారు. ఫేసింగ్ క్రిటిసిజం, హ్యాస్ డిఫెండెడ్, స్టేటింగ్ దట్ డెవలప్మెంట్ కెనాట్ బి స్టాల్డ్, నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి వాక్యాలను రెడ్యూస్ చేస్తాయి. ఫైనైట్ వర్బ్స్ అనేవి మీనింగ్ ని కంట్రోల్ చేస్తాయి. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, ఎడిటోరియల్ ఆర్టికల్ చదవడానికి, యూపీఎస్సి ప్రిపేర్ అవడానికి, అలాగే ఎస్ఎస్సి ప్రిపేర్ అవడానికి కూడా ఉపయోగపడుతుంటాయి. ఇఫ్ యూ కెనాట్ ఐడెంటిఫై ద ఫైనైట్ వర్బ్, మీరు కనుక ఫైనైట్ వర్బ్ ను ఐడెంటిఫై చేయలేకపోతే యూ కెనాట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద ఎంటైర్ సెంటెన్స్. మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే మీరు అందులో ఉన్నటువంటి మెయిన్ వర్బ్, బాస్ వర్బ్ ని ఐడెంటిఫై చేయాలి. చాలా మంది బిగినర్స్ ఎక్కడ తప్పులు చేస్తుంటారంటే ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ నే మెయిన్ వర్బ్స్ లేదా ఫైనైట్ వర్బ్స్ గా అనుకొని మీనింగ్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది మొత్తం మీనింగ్ మారిపోతుంది. ఇక్కడ ఫేసింగ్ మౌంటింగ్ క్రిటిసిజం దీన్నే మెయిన్ యాక్షన్ అనుకుంటే సెంటెన్స్ కంప్లీట్ గా తప్పవుతుంది. మీరు ఎప్పుడైనా కూడా ఒక వాక్యాన్ని చూసినప్పుడు ఏ క్వశ్చన్స్ అడగాలంటే ఈజ్ దిస్ వర్బ్ టెన్స్ మార్క్డ్, ఇది టెన్స్ తో ఉందా అనే క్వశ్చన్ అడగండి. ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు మీరు రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వెర్బ్ అనేది సబ్జెక్ట్ తో అగ్రీ అవుతుందా? ద గవర్నమెంట్ హ్యాస్ డిఫెండెడ్, సబ్జెక్ట్ తో అగ్రీ అవ్వాలి. అలా అయితే అది ఫైనైట్ వర్బ్, అగ్రీ కాకపోతే నాన్ ఫైనైట్ వర్బ్. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. ఒక ఎగ్జాంపుల్ వాక్యం ఇచ్చి ఇందులో వచ్చిన డౌట్ అడుగుతూ ఉండండి, నేను వాటిని చాలా క్లియర్ గా వివరిస్తాను. ఫైనైట్ వర్బ్ అనేది ఇండిపెండెంట్, నాన్ ఫైనైట్ వర్బ్ అనేది డిపెండెంట్. మొత్తంగా ప్రభుత్వం అడవులను మౌలిక సదుపాయాల కోసం క్లియర్ చేయాలన్న నిర్ణయంపై పర్యావరణ సంస్థల విమర్శలు ఎదుర్కొంటూ తన విధానాన్ని సమర్థించింది. అభివృద్ధిని దీర్ఘకాలిక న్యాయ పోరాటాల వల్ల నిలిపివేయలేమని చెబుతూ ద గవర్నమెంట్ హ్యాస్ డిఫెండెడ్ ఇట్స్ పాలసీ అంటే ప్రభుత్వం తన విధానాన్ని సమర్థించింది. ఫేసింగ్ మౌంటింగ్ క్రిటిసిజం ఫ్రమ్ ఎన్వైరన్మెంటల్ గ్రూప్స్ అంటే పర్యావరణ సంస్థల విమర్శలు ఎదుర్కొంటూ. స్టేటింగ్ అంటే పేర్కొంటూ దట్ డెవలప్మెంట్ కెనాట్ బి స్టాల్డ్, అభివృద్ధిని నిలిపివేయలేమని. బై ప్రొలాంగ్డ్ లీగల్ బ్యాటిల్స్, న్యాయ పోరాటాల వల్ల. ఈ బై ప్రొలాంగ్డ్ లీగల్ బ్యాటిల్స్ ఇంకా మైక్రోగా, ఇంకా సూక్ష్మంగా తెలుసుకోవాలంటే ఈ బై ప్రొలాంగ్డ్ లీగల్ బ్యాటిల్స్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేది కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇందులో నౌన్ ఫ్రేజెస్ ఉంటాయి, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఫైనైట్ వర్బ్ మరియు నాన్ ఫైనైట్ వర్బ్ గురించి మాత్రమే తెలుసుకున్నాం కాబట్టి వాటి గురించే డీటెయిల్ గా తెలుసుకోవడం జరిగింది. నేను చెప్పిన ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటూ ఉండండి. ఫేజ్ 1 లో 25 వీడియోలు తెలుసుకున్నాం, అవి సెంటెన్స్ స్కెలిటన్ గుర్తించాం. ఫేజ్ 2 లో అంటే 26వ వీడియో నుంచి వెర్బ్ యొక్క హైరార్కీ కంట్రోల్ చేస్తాం. నౌ యూ డోంట్ జస్ట్ ఫైండ్ వెర్బ్స్. ఇప్పుడు మీరు కేవలం వెర్బ్ ను ఫైండ్ చేయడమే కాదు, వాటికి ర్యాంక్స్ కూడా ఇస్తారు. అంటే ఏది ఫైనైట్ వర్బ్, ఏది నాన్ ఫైనైట్ వర్బ్స్ అనేవి. ఇంగ్లీష్ లాంగ్ సెంటెన్స్ అనేవి డిఫికల్ట్ కాదు, అన్కంట్రోల్డ్ వెర్బ్ కన్ఫ్యూజనే డిఫికల్ట్. మీరు ఆ ఏది ఫైనైట్ వర్బ్, ఏది నాన్ ఫైనైట్ వర్బ్ కనుక తెలుసుకుంటే మీకు ఇంగ్లీష్ చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు కనుక ఫైనైట్ వర్బ్ ను కంట్రోల్ చేస్తే మీరు ఆ మీనింగ్ నే కంట్రోల్ చేయగలరు. ఫౌండేషన్ అనేది కంప్లీట్ గా ఉంటుంది. ఈ రోజు నుంచి మీరు వెర్బ్ ను కౌంట్ చేయొద్దు, వాటిని క్లాసిఫై చేయండి, వర్గీకరించండి. ఏది ఫైనైట్ వర్బ్, ఏది నాన్ ఫైనైట్ వర్బ్. అలాగే పార్ట్ 27 లో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.